హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో వెజిటేబుల్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెని తీసుకుని దానిలోనికి 2 కప్పుల బాస్మతి బియ్యం తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడుక్కొని కొంచెం వాటర్ పోసుకొని ఒక అరగంట పాటు బాగా నాననివ్వాలి. తరువాత ఇంకొక గిన్నెని తీసుకుని దానిలోనికి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకుని కొంచెం సాల్ట్, చిటికెడు పసుపుని యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ముందుగా కొన్ని వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, బీన్స్ ముక్కలు, కొన్ని బఠానీ, వీటన్నిటిని ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. బాయిల్ అవుతున్న వాటర్లోనికి ఈ ముక్కలన్నిటిని వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి వీటిని బాగా ఉడకనివ్వాలి. ఈ ముక్కలన్నిటిని 60 to 70% బాగా ఉడకనివ్వాలి. ఇలా 60 to 70% ఉడికిన తర్వాత వీటిని ఒక స్టెయినర్లోకి తీసుకోవాలి. స్టవ్ను ఆఫ్ చేసి ముక్కలన్నిటిని స్టెయినర్లోకి తీసుకున్న తర్వాత ఈ ముక్కల మీద నుంచి కొన్ని నార్మల్ వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకుని ఈ ముక్కలన్నిటిని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులను వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోనికి ఉడికించుకున్న వెజిటేబుల్స్ ముక్కలు, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ పెరుగు, ఒక 1/2 నిమ్మకాయని రసం తీసుకోవాలి. దీనిలోనికి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 స్పూన్ నెయ్యిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పడతాయి. ఈలోపు మనం రైస్ ఉడికించడానికి వాటర్ని రెడీ చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నెని తీసుకుని దానిలోనికి 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిరపకాయలు, కొన్ని లవంగాలు, షాజీరా, రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, చిన్న జాపత్రి, చిన్న జాజికాయ ముక్క, దాల్చిన చెక్క, ఇలాచీని వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని వీటిని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యాన్ని 60 to 70% ఉడకనివ్వాలి. ఇంకొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోనికి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుని బిర్యానీ స్పైసెస్ని వేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మసాలానంతా దీనిలో యాడ్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇలా రైస్ 70% ఉడికిన తర్వాత ఈ వెజిటేబుల్స్ ముక్కల మీద మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ని లేయర్స్గా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని రైస్ని మొత్తం వేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని దాని మీద ఈ బిర్యానీ కడాయి పెట్టుకోవాలి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని జీడిపప్పులు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం నెయ్యిని కూడా వేసుకోవాలి. మనం ముందుగా బియ్యాన్ని ఉడికించిన వాటర్లో ఒక 50 ml వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసి లిడ్ పెట్టుకుని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో, 10 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి అలానే పెట్టుకోవాలి. తర్వాత ఓపెన్ చేసి చూసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బిర్యానీని అంతా బాగా మిక్స్ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇదే విధంగా చేసుకుంటే వెజిటేబుల్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. దీనిలోనికి సెపరేట్గా గ్రేవీ ఏం అవసరం లేదు. రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.